ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో తల్లిదండ్రులైన వారికి అపోస్తలుడైన పౌలు గారు బలమైన సందేశాన్ని రాస్తున్నాడు. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క బోధలో శిక్షలో వారిని పెంచమని ఆయన తెలియజేస్తున్నాడు. ఈ మాటలో ఉన్న అర్థం ఏంటంటే, తల్లిదండ్రులైన వారు మీ పిల్లలు మీ మీద కోపపడకుండా ఉండాలంటే చిన్నతనం నుంచి వారిని ప్రభు యొక్క బోధలో శిక్షలో వారిని పెంచాలని తెలియజేస్తా ఉన్నాడు. ఇప్పుడు నీ పిల్లవాడు పెరిగి పెద్దవాడై నీ మీద తిరగబడి కోపపడుతున్నాడంటే ఏంటి అర్థం? నీవు వాడిని ప్రభు యొక్క బోధలో శిక్షలో పెంచలేదనేగా. ఉదాహరణ, మొక్క లేతగా ఉన్నప్పుడు దాన్ని సరిచేసి ఉంచినట్లయితే పెరిగి పెద్దదై అనేకులకు ఆశ్రయముగా నీడగా మార్చబడుతుంది. నీ పిల్లల పేరు మీద నీవు ఫిక్స్డ్ డిపాజిట్లు చేయకపోయినా పర్వాలేదు, పొలాలు కొనకపోయినా పర్వాలేదు, ఇన్సూరెన్స్ చేయకపోయినా పర్వాలేదు, కానీ చిన్నతనం నుంచి ప్రభు యొక్క బోధలో శిక్షలో వాడిని పెంచామనుకోండి, వాడి పెరిగి పెద్దవాడై కుటుంబానికి సమాజానికి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చబడతాడు, దేవునికి ఇష్టడుగా మార్చబడతాడు.